మేము సాయి కృష్ణవేణి హై స్కూల్ జోగిపేటలో ఉన్నామండి. మా ఉపాధ్యాయ బృందం మరియు మా చిన్నారులందరూ ఇక్కడ ఎంతో చక్కగా తయారు వచ్చి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అందేటట్టు మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఒక్కసారి అందరూ చిన్న చెప్పండి. మా పిల్లల మాటలో మీకు అర్థమై ఉంటుంది ఎంతో సంతోషంగా సంబరంగా మేము ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాము. మీ అందరూ కూడా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రమైన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ అయిన తెలుగు రాష్ట్రం దీంట్లో అతి ప్రాశస్తిగా సనాతనంగా భారతీయంగా జరుపుకునే పండుగ పుష్పాల పండుగ, బతుకమ్మ పండుగ. కాబట్టి మనం ఎంతో ప్రాశస్తిగా ఎంతో సనాతనంగా ఈ పండుగ జరుపుకుంటాం. కాబట్టి అందరూ చిన్నపిల్లల నుంచి చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా పూలతో ఒక మంచి ఆకారంలో బతుకమ్మను పేర్చి వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ సంస్కృతి సభ్యతకు కారణంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు సాయి కృష్ణ హై స్కూల్ జోగిపేటలో మా పిల్లలు మా స్టాఫ్ అందరి సమక్షంలో మేము అతి గొప్పగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. వాళ్ళందరి హృదయాల్లో చిరస్థాయిగా పండుగ యొక్క ప్రాశస్తిని తెలుపుతూ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఈ పండుగను ఆదరించి తర్వాత దసరా పండుగను జరుపుకోవడానికి పోతున్నారు. ఈ సాయి కృష్ణ తరఫున మా ప్రిన్సిపాల్ గారు వారి విశాల హృదయంతో ఈ పండుగ గురించి ప్రాశస్తిని తెలుపుతూ తర్వాత పండుగ జరుపుకోవాలని ఎంతో ఉత్సాహపరుస్తూ పిల్లల్ని కూడా ఉత్సాహపెడుతూ ప్రతి సంవత్సరం మా సాయి కృష్ణ పాఠశాల జరుపుకుంటూ వాళ్ళందరి విషయాల్లో తెలంగాణ యాస, భాష, భారతదేశం యొక్క సంస్కృతి సభ్యత మా పాఠశాల నుంచి పిల్లలందరికీ కూడా మేము అందిస్తూ వాళ్ళను భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో సాయి కృష్ణ హై స్కూల్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సాయి కృష్ణవేణి పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల యొక్క విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జోగిపేట పట్టణంలోని సాయి కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో దసరా సెలవులు పురస్కరించుకొని దసరా సెలవులు ఈ 21 తారీఖు నుంచి 3వ తారీఖు వరకు మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. అందులో భాగంగా ఈరోజు పాఠశాలకి చివరి వర్కింగ్ డే. దాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో ఉపాధ్యాయులచే మరియు విద్యార్థులచే ఈరోజు పాఠశాలలో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపమైనటువంటి బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా వివిధ రకాల పువ్వులతో పేర్చి పిల్లల యొక్క ఆటపాటలతో ఈరోజు మన జోగిపేట పట్టణంలోని సాయి కృష్ణ పాఠశాలలో బతుకమ్మ ఫెస్టివల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులందరూ ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో ఆ బతుకమ్మను వేడుకోవడం జరిగింది. మరియు మా పాఠశాల తరఫు నుంచి ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. సో ఇదే విధంగా మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చదువులో కూడా పిల్లల్ని క్రీడల్లో కూడా ముందంజలో ఉంచుతూ పాఠశాలను ముందు వరుసలో తీసుకెళ్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులు ఏవైతే చెప్తున్నారో వారికి అనుగుణంగా మా విద్యార్థులు కూడా వారికి సహకరిస్తూ దినదిన ప్రవర్తమానంగా విద్యలో రాణిస్తున్నారు, క్రీడలు కూడా రాణిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ డ్యాన్స్ కానీ ఆర్ట్స్ కానీ పిక్చర్స్ వేయడంలో కానీ క్రీడా నైపుణ్యం చెస్ కాంపిటీషన్లో కానీ క్యారమ్లో కానీ చదువులో కానీ ఫౌండేషన్లో కానీ రాణిస్తూ అంచెలంచెంగా ముందు తీసుకెళ్లే ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా జోగిపేట పట్టణంలో సాయి కృష్ణ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకై నిర్విరామంగా కృషి చేస్తుంది. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జోగిపేట పట్టణ ప్రజలకందరికీ మరియు మా పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి బతుకమ్మ మరియు దసరా సెలబ్రేషన్స్
మరియు పండుగ సెలబ్రేషన్ తెలియజేస్తూ వారికి ముందుగానే మా పాఠశాల తరఫు నుంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.